వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వైకుంఠపురం బ్యారేజ్ తో పాటు సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిన విధ్వంసకారుడు జగన్ మంత్రి రామానాయుడు తెలిపారు. రాజధాని అమరావతితో పాటు అత్యవసర సమయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగునీటి అవసరాలు తీర్చేలా నాడు చంద్రబాబు వైకుంఠపురం బ్యారేజీకి శ్రీకారం చుట్టారు. 2019 ఫిబ్రవరిలో వైకుంఠపురం బ్యారేజ్ పనులు మొదలవ్వగా తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం బ్యారేజ్ అవసరం లేదంటూ పనులు రద్దు చేసింది. అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి రామానాయుడు మాట్లాడారు. రాజధాని లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకోవడం, దానికి 33,000 ఎకరాలు ఒక్క చిన్న లాఠీ చార్జీ కూడా లేకుండా మరి ఆ రోజు మరి ల్యాండ్ పూలింగ్లో తీసుకునే విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. అటువంటి స్థితిలో అంటే ఏదైతే అమరావతి రాజధాని రేపు భవిష్యత్తులో 2050 సంవత్సరం వచ్చే సమయానికి 35 లక్షల జనాభా ఉంటుందనేటువంటి ముందస్తు ఆలోచనతోటే ఆ రోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఎగువన, అదేవిధంగా పులిచింతల మరి ఏదైతే బ్యారేజీకి దిగువన మరి ఈ యొక్క 90 కిలోమీటర్ల మధ్య ఏదైతే ఈ యొక్క మరి వైకుంఠపురం బ్యారేజీని ఆ రోజు ప్రపోజల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించినటువంటి ప్రపోజల్ ఏదైతే 2016వ సంవత్సరంలో ఆ రోజు దీన్ని ఒక DPR తయారు చేసుకోవడానికి కూడా మరి CWC ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ ఏదైతే వ్యాప్కాస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క DPR నిమిత్తం కూడా పనులు అప్పగించడం జరిగింది అధ్యక్ష. ఈ వ్యాప్కాస్ కూడా ఆ DPR తయారు చేసి ఆ రోజు 2018 సంవత్సరంలో ఆ రోజునటువంటి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వ్యాప్కాస్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అంటే ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైకుంఠపురం, కృష్ణా జిల్లాకు సంబంధించి దామలూరు మధ్య ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజీని నిర్మాణం చేసేటువంటి విధంగా అంటే ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్లు ఎగువన, అదేవిధంగా ఏదైతే పులిచింతల ఏదైతే ప్రాజెక్టు ఉందో దానికి 60 కిలోమీటర్ల దిగువన ఒక 10 TMCల నీరు నిలువ చేసుకునేటువంటి విధంగా ఈ యొక్క బ్యారేజీని మరి నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఆ రోజునటువంటి ప్రభుత్వం సంకల్పం చేసింది అధ్యక్ష. అందులో భాగంగానే ఏదైతే 2018లో ఈ వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించి మరి ఏదైతే 2,169 కోట్ల రూపాయల అక్షరాల నిధులు మంజూరు చేసి, నిధులు మంజూరు చేయడమే కాదు టెండర్స్ను కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగానే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అండ్ వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ హైదరాబాద్ వీళ్ళు ఆ రోజు టెండర్స్ కూడా దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి 24 మంత్స్ అంటే 2 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి, బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ 2,169 కోట్లు కూడా చాలా క్లియర్గా ఏదైతే భూసేకరణకు సంబంధించి 771 కోట్లు, బ్యారేజీ నిర్మాణానికి 1,088 కోట్లు, నావిగేషన్ పనుల నిమిత్తం 88 కోట్లు, అదేవిధంగా రహదారులు, భవనాల నిర్మాణం, మౌలిక వసతుల నిమిత్తం 222 కోట్లు అంటే మొత్తం 2,169 కోట్ల రూపాయలతోటి 2 సంవత్సరాల్లో పూర్తి చేసేటువంటి విధంగా మన వర్క్ అగ్రిమెంట్తో సహించి ఆ రోజు పనుల్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. మరి అయితే మరి దురదృష్టవశాత్తు మరి ఎప్పుడు కూడా చరిత్రలో మనం చూడనటువంటి విధంగా మరి ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత 2019లో అధికారం మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో మరి వాళ్ళు ఏ రకంగా అయితే అమరావతి రాజధాని కాదు అని అంటే ఎందుకంటే ఈ శాసనసభలో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాం 14-19లో. ఆ రోజు ఇదే చోట ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి
మరి 30,000 ఎకరాలు పైబడి ఉండాలి, అమరావతిని స్వాగతిస్తున్నానని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఇదే సభలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 ముక్కలు అంటూ ఏ రకంగా అయితే మరి ఆ రోజు మాట తప్పి మడమ తిప్పాడో, అదేవిధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీకి కూడా మరి తాను కొత్తగా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇచ్చినటువంటి నిధులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి, ఆ వైకుంఠపురం బ్యారేజీ పనులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి దుస్థితి గత ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష. అందుకే ఈరోజు మళ్ళీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏదైతే ఈ వైకుంఠపురం బ్యారేజీ యొక్క ఆవశ్యకతను గుర్తించి, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ ప్రకారం ఏదైతే మరి కృష్ణానది అంటే ఎక్కడైతే వైకుంఠపురం దగ్గర నిర్మాణం చేయాలనుకుంటున్నామో అక్కడ నది వెడల్పు కూడా 3 కిలోమీటర్లు ఉంది. అక్కడ నిర్మాణం చేయడానికి అది అనువైనటువంటి ప్రదేశంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడే చెప్పాం 2050కి అమరావతి 35 లక్షల జనాభా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ డ్రింకింగ్ పర్పస్ కూడా దీని యొక్క అవసరం ఉందనేది రెండవది. ఇంకా మూడవది ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే నాగార్జున సాగర్ పులిచింతల నుంచి వచ్చేటువంటి వరద నీరే కాకుండా ఈ పులిచింతలకి ఈ ప్రకాశం బ్యారేజీకి మధ్యన ఏదైతే మున్నేరు, పాలేరు అండ్ కట్టలేరు వరద ఏదైతే నీరు వస్తుందో ఆ నీరు వృధాగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి పోతూ ఉంది అధ్యక్ష. మొన్న కూడా మనం చూసాం ప్రకాశం బ్యారేజీని దగ్గర 800 టీఎంసీల నీరు ఈ సంవత్సరం వృధాగా పోయింది. అటువంటి నీటిని ఒడిసిపెట్టేటువంటి విధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం అవసరమని, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, అమరావతి నగరాలకు నీరు, అదేవిధంగా మేజర్గా ఈ మధ్య అంటే ప్రకాశం బ్యారేజీకి పులిచింతలకి మధ్య చాలా లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి అధ్యక్ష. ఆ లిఫ్ట్లకు కూడా ఇప్పుడు మనం నీరు అందించలేకపోతున్నాం. ఈ బ్యారేజీ కనుక నిర్మాణం చేసుకుంటే లిఫ్ట్లకు కూడా మనం పుష్కలంగా నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, భూగర్భ జలాలు కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే బ్యారేజ్ నిర్మాణం అవుతే గుంటూరు నుంచి హైదరాబాద్ పోవడానికి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే చెప్పేటువంటి టూరిజంని డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది, నావిగేషన్ మెరుగుపరచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. చెప్పండి, మన ఆక్వాకల్చర్ కూడా డెవలప్ చేసుకుంటాం అధ్యక్ష. అంతే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మనకు సహకరించకపోయినా సరే ఏదైతే డిపార్ట్మెంట్ని ఏదైతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ డిపిఆర్ని తయారు చేయమన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఇది మళ్ళీ ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ పనుల్ని తప్పనిసరిగా చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. అందుచేతే దీన్ని మళ్ళీ కొత్తగా మేము ఇప్పుడు ఆల్రెడీ డిపిఆర్ చేసినట్లయితే మరి దగ్గర మళ్ళీ 4,000 కోట్ల రూపాయల వరకు కూడా మళ్ళీ దీనికి ఎస్టిమేషన్లు కొత్తగా రావడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే 4,000 అంటే ఏదైతే ఈ యొక్క 5 years నిర్లక్ష్యం వల్ల నిర్లిప్తత వల్ల ఆలస్యం అవడంతో మళ్ళీ కొత్తగా ఏదైతే ఈ డిజైన్స్ కానీ డ్రాయింగ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అంటే అది కూడా ఏంటంటే 15 లక్షల క్యూసిక్ల వరదగా అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా అయితే మనము ప్రకాశం బ్యారేజీ లాస్ట్ టైము 11.42 లక్షల వరకునే డిజైన్ ఉంది మన ప్రకాశం బ్యారేజీ 12 లక్షల వరకు. కానీ మనం ఒక్కొక్కసారి 15 లక్షల క్యూసిక్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా తయారు చేసిన డిపిఆర్ 15 లక్షల క్యూసిక్ల వరద నీటిని తట్టుకునేటువంటి విధంగా డిజైన్ చేశాం అధ్యక్ష. ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క బ్యారేజీ నిర్మాణం చేసేటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యవంతమైన ప్రసవానికి మంచి పోషకాహారం తీసుకోవాలని వాకర్స్ క్లబ్ పాలకొల్లు అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు 10,000 రూపాయలతో క్లబ్ తరపున పౌష్టికాహారం అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లంకల కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అడ్డాల ప్రతాప్ కుమార్ నేతృత్వంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పాలకొల్లు వాకర్స్ క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానం బసవరాజు, కోశాధికారి పోతుల ఉమాశంకర్రావు మరియు కమిటీ సభ్యులు 30 మంది గర్భిణీ స్త్రీలకు డ్రై ఫ్రూట్స్, కర్డ్ రైస్, ఫ్రూట్స్ అందించారు. ఈ సందర్భంగా కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలని, వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ మరియు ఫ్రూట్స్ చిరుధాన్యాలతో చేసిన పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. సమాజానికి పండంటి బిడ్డను అందించే సమయంలో గర్భిణీ స్త్రీలు మానసిక రుగ్మతలకు లేకుండా మంచి ఆలోచనలతో ప్రసవం జరిగేలా చూసుకోవాలన్నారు. డాక్టర్ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ వాకర్స్ క్లబ్ ద్వారా మంచి సేవలు అందిస్తున్న సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం నవ్య జీవన్, ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు, సిహెచ్ఎన్పి ఎలిజిబెత్, స్టాఫ్ నర్సులు ముత్యవల్లి, ప్రియాంక, ఫార్మసిస్ట్ పివి స్వామి, సూపర్వైజర్ జి ఉదయ్ చంద్ర, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పి సత్యవేణి, ఎన్ మంగ, ల్యాబ్ టెక్నీషియన్స్ సిహెచ్ సత్యప్రసాద్,
కత్తిముక్కల వరప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లులో గత టీడీపీ ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రికి అప్పటి ఎమ్మెల్యే రామానాయుడు కృషితో 12.60 కోట్లు మంజూరయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తి కావాల్సిన ఈ పనులు 5 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. జరిగిన పనుల్లోనూ అడుగడుగునా నాణ్యత ప్రమాణాలు లోపించి ప్రారంభానికి నోచుకోకముందే పలు చోట్ల బిటలు తీశాయి. ఈ దశలో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి రామానాయుడు చొరవ తీసుకొని పనులు శరవేగంగా జరిగేలా దృష్టి సారించారు. అందులో భాగంగా పనులు జరుగుతున్నాయి. పడకల ఏరియా హాస్పిటల్ కొత్త హాస్పిటల్ మంజూరైంది. ఈ మంజూరైన హాస్పిటల్ పనులు త్వరితగతిన వేగవంతంగా పూర్తవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న పనులన్నీ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతోటి హాస్పిటల్ అంటే ఒక వచ్చే రోగులు ఒత్తిడితో వస్తున్నామనే ఫీల్తో కాకుండా ఒక ఆహ్లాదకరమైన ప్లేస్కి వెళ్తున్నాము, ఆరోగ్యవంతంగా బయటికి వెళ్తున్నాము అనే దృక్పథంతో ఉండాలి అనే దాంతో ఒక పార్కులాగా తయారు చేయాలని ఇప్పుడు మీరు చూస్తున్న కొత్త భవనం కూడా అలాంటి ఆయన మనసులో ఏమైతే ఉందో ఒక పార్కు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఆసుపత్రిని నిర్మించాలనే తపన, అలాంటి వాతావరణాన్ని ఇప్పుడు మీరు చూస్తున్న ఆసుపత్రి కనిపిస్తుంది. ఇది త్వరితగతిన పూర్తయి పట్టణ ప్రజలందరికీ అందుబాటులోకి త్వరగా వస్తుంది. ఇమ్మిడి సత్యనారాయణ గారి ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చిన స్థల దాని ఫలితమో ఏమిటో తెలియదు, కానీ మనకి మంచి మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు రావడం వల్ల ఇవాళ శిథిల స్థితికి చేరుకున్నటువంటి ఆ పూర్వ ఆసుపత్రికి ఆయన 12 కోట్లు తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఆసుపత్రి నూతనంగా ఆయన నిర్మించడం మరి జరుగుతుంది. లాస్ట్ గవర్నమెంట్లో ఎంత నిర్లక్ష్యానికి గురైందంటే డబ్బుండి కూడా వాళ్ళు చేయించలేకపోయారు. దానివల్ల ఇవాళ ఏమైంది అంటే రూపాయికి రూపాయి ఖర్చు పెరిగిపోయింది. ఆయన 12 కోట్లని చాలా జాగ్రత్తగా మరి ఆయన అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ మరి హాస్పిటల్ నిర్మాణం, అక్కడ డయాలసిస్ కేంద్రం ఎల్లుండి ఓపెనింగ్, ఆ డయాలసిస్ కేంద్రానికి కూడా అప్పుడు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఇలాగా చేసే మినిస్టర్ ఎక్కడా లేరు. అది మన అదృష్టం పాలకొల్ల వాళ్ళకి. ఎందుకంటే మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఈ యొక్క హాస్పిటల్లో ఎంత వైభవంగా ఎంత చక్కగా కడుతున్నారంటే, ఎంతో గొప్ప బాధతోటి రోగి వచ్చినా సరే ఆహా చక్కగా ఉంది హాస్పిటల్ అని చెప్పి రోగి ధైర్యంగా లోపలికి వెళ్ళి మా సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు అంతే ఆనందంతో తన రోగాన్ని తగ్గించుకొని బయటికి వెళ్ళే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. రేపే ఎల్లుండే మా డయాలసిస్ కేంద్రం చుట్టుపక్కల అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఆ డయాలసిస్ కేంద్రం రామానాయుడు గారు ఓపెన్ చేస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎల్లుండే దానికి ముహూర్తం పెట్టడం జరిగింది. రామానాయుడు గారికి మరి మనందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనం అందరూ కూడా రుణపడి ఉన్నాం. ఏంటంటే ఆయన ప్రజల మధ్యనే ఉంటే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మరి అన్నింటిలో కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ మరి చక్కగా అన్ని రోగులకు అందుబాటులో తీసుకొచ్చినందుకు రామానాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈ హాస్పిటల్ 2018వ సంవత్సరంలో మరి రామానాయుడు గారు 12 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి 2019లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ నిర్మాణానికి ఆ రోజున 18 నెలల కాలం మాత్రం ఇచ్చింది. దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లో కట్టవలసిన హాస్పిటల్ని 5 సంవత్సరాల పాటు సాగదీశారు. మధ్యలో కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసి వీళ్ళు పెడుతున్న ఇబ్బందులు భరించలేక ఒక కాంట్రాక్టర్ వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక కాంట్రాక్టర్ని బతిమాలు తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయిస్తున్నారు. మళ్ళీ తిరిగి రామానాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు వేగవంతమైనవి. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా అందుబాటులో తేవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. దానికోసం వీలైనంత త్వరలో ఈ హాస్పిటల్ ఓపెనింగ్ చేసుకోవడమే కాకుండా ఇందులో ట్రామా సెంటర్ అంటే ట్రామా కేర్ సెంటర్ అంటే ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర చికిత్సా విభాగం దాన్ని కూడా అందుబాటులోకి తెస్తారని చెప్పి మరి రామానాయుడు గారు చెప్పడం జరిగింది. అంతేకాదు రేపు 14వ తారీఖున కొత్తగా ఏర్పాటు చేసినటువంటి డయాలసిస్ సెంటర్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ముందుగా పర్మిషన్ ఇస్తే అందులో ఒకదాన్ని మరి రామానాయుడు గారు సాధించి తీసుకొచ్చి పాలకొల్లులో మరి ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కిడ్నీ రోగులు చాలా ఎక్కువగా ఉన్నారు. వారందరికీ డయాలసిస్ అవసరమైనప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళి డయాలసిస్ చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అక్కడ అర్ధరాత్రి అపరాత్రి ఏదో ఒక టైం ఇస్తున్నారు. ఎందుకంటే రోగులు బాగా కిడ్నీ సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. వాటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని డయాలసిస్ ఫస్ట్ ఇచ్చిన 2 ఒకదాన్ని పాలకొల్లు నియోజకవర్గ పాలకొల్లు పట్టణానికి తీసుకురావడం, దాన్ని యుద్ధ ప్రాతిపదికన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఉపయోగించుకుంటూ ఆ రూమ్స్ అన్ని కూడా సిద్ధం చేసి రేపు 14వ తారీఖున మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారి చేతులుగా అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. తప్పకుండా ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మరి అటువంటి రామానాయుడు గారు మనందరికీ నాయకుడిగా ఉండటం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలకొల్లు పార్టీ ఆఫీస్ దగ్గర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆవిర్భావం తర్వాత మరి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ అలాగే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మరి 15వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మరి ఈరోజు పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అయిన వెంటనే భీమవరం జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్ళడం జరుగుతుంది. 14 పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన పాలకొల్లు నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ స్థాపించారో పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటారని ఏదైతే ఆయన పార్టీ స్థాపించారో అలాగే జరిగిన 5 సంవత్సరాలు కూడా పేద ప్రజలకి ఎంతో అద్భుతంగా అండగా ఉండి ఈ వైఎస్ఆర్సీపీ అంటే బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అనే నిరూపించుకున్న మన మాజీ ముఖ్యమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడు జరుగుతున్న అధికార పార్టీ కూటమి ప్రభుత్వం అంతా నమ్మక ద్రోహం, మోసపూరితమైన మాటలతో జరిపికెళ్ళడం, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఏది కూడా అమలు కాని విధంగా చేసుకుంటూ వెళ్తుంటే మనం కలెక్టర్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. లంకల కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కాపవరం సచివాలయం నందు ఫ్యామిలీ ఫిజిషియన్ క్యాంప్ నందు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని డాక్టర్ అడ్డాల ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తుల ద్వారా వచ్చేటువంటి ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయ, క్యాన్సర్ తదితర వ్యాధులు సంభవిస్తాయని, వీటిని నివారించుకోవడానికి పొగాకు ఉత్పత్తులను మానాలని, మానుట వలన ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు, సూపర్వైజర్ జి ఉదయ్ చందర్, STLSB లక్ష్మీనారాయణ, ANM సుజ్ఞానమణి, MLHP యువజేత,
ఎంఎల్హెచ్పి యువతేజ, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. మరి పొగాకు ఉత్పత్తులు అనేవి చుట్టా, సిగరెట్టు, మరి అలాగే బీడీలు ఎలాగ తగ్గిపోయి చుట్టా సిగరెట్ కాలుస్తున్నారు ఇంకాను. అలాగే ఖైనీలు, తంబాకులు ఇలాంటివన్నీ కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత అలాగే పెద్దోళ్ళు కూడా మరి ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలామంది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులకు గురవుతున్నారు. మొదటిసారిగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులకు గురవుతున్నారు. అందులో ప్రధానంగా టీబీ అంటే క్షయవ్యాధి వస్తుంది, ఊపిరితిత్తులకు సంబంధించిన దాంట్లో న్యూమోనియా అనే వ్యాధి వస్తుంది. ఈ రెండు కూడా ఊపిరితిత్తులకు సంబంధించి. వీటితో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఇది ఊపిరితిత్తులు 3 రకాలుగా మరి ఇబ్బంది పడుతున్నారు. ఆ క్యాన్సర్ అనేది ఊపిరితిత్తులకే కాదు, మరి జీర్ణాశయంలో ఉన్నటువంటి అలాగే హార్ట్ క్యాన్సర్ కూడా వస్తుంది. హార్ట్ కూడా కంప్లైంట్ వస్తుందండి, హార్ట్కి కూడా ఇబ్బంది వస్తుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అలాగే కొంతమందికి స్టంట్లు పడుతున్నాయి. అలాగే బ్రెయిన్కి కూడా బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఇవి అన్నీ కూడా రావడం జరుగుతుంది. వాటన్నిటిని అధికంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉపయోగించడం, అలాగే పట్టణాల్లో ఉపయోగించడం వల్ల ఈ క్యాన్సర్ కేసులు పెరిగిపోయి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు పెరిగిపోయి, క్షయ వ్యాధులు కూడా చాలా వరకు అంతమందించడం అనుకుంటున్నాం. కానీ మరి ఈ మధ్య కాలంలో చాలా మంది చుట్టా, సిగరెట్, ఖైనీలు, తంబాకులు ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మరి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి క్షయ వ్యాధి రావడం, మరి అలాగే క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది. అలాగే ఈ పొగాకు ఉత్పత్తుల్లోనూ తంబాకు ఇలాంటివి ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమంది బొక్కలో పెట్టుకుని ఎక్కువ రోజులు అది తీసుకోవడం వల్ల బొక్క లోపల పుండు పడిపోతుంది, క్యాన్సర్ పడుతుంది. అలాగే కొంతమంది ఈ పెదాలు కింద పెట్టుకుంటున్నారు, పెదాలు కింద పెట్టుకుని ఎక్కువగా దాన్ని తీసుకోవడం వల్ల ఈ పెదాల దగ్గర కూడా పుండు పడిపోయేది క్యాన్సర్ పడుతుంది. థ్రోట్ క్యాన్సర్, గొంతుకి సంబంధించినటువంటి క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు చాలామంది యువత. 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపల ఎక్కువగా ఈ క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది. మరి పెద్దవాళ్ళు ఉండే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు మరి టీబీ వ్యాధిని, క్షయ వ్యాధి బారిన పడుతున్నారు, ఊపిరితిత్తుల వ్యాధులు బారిన పడుతున్నారు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఈ పట్టణంలో చూడండి, మొదటిసారిగా తల లేక మెడ తల భాగంలో ఉన్నటువంటి మరి తల నరాలు దెబ్బతింటే క్యాన్సర్ వస్తుంది. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది, రక్త క్యాన్సర్ వస్తుంది, రక్తంలో క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాగే జీర్ణకోశ వ్యాధికి సంబంధించినటువంటి క్యాన్సర్ వస్తుంది. అలాగే మూత్రపిండాలకు సంబంధించినటువంటి క్యాన్సర్ వస్తుంది. అలాగే మూత్ర సంచి, గర్భాశయం, అలాగే తర్వాత చిగురు వాపు, ఇలాంటివన్నీ కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీంట్లో ఉన్నాయన్నీ కూడా ఈ క్యాన్సర్ బారిన పడడానికి కారణం మెయిన్ ఏంటంటే పొగాకు ఉత్పత్తులు. ఈ పొగాకు ఉత్పత్తుల్ని మీరు అరికట్టుకుని తీసుకోవడం మానేస్తే మరి ఈ వ్యాధులు బారిన పడకుండా, క్యాన్సర్ బారిన పడకుండా, క్షయ వ్యాధి బారిన పడకుండా, ఊపిరితిత్తుల వ్యాధులు బారిన పడకుండా రక్షింపబడతారు, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. లేదనుకుంటే చిన్న వయసులోనే వ్యాధులు బారిన పడి అతి తక్కువ వయసులోనే మరణానికి గురవుతున్నారంటే దీనికి వెళ్తే ఎక్కడ వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలి, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే కానీ దీనికి క్యాన్సర్కి చికిత్స అనేది లేదు. చికిత్స ఇస్తున్నారు కానీ కొంతవరకు కొంత నయం అవుతుంది ఎర్లీ స్టేజ్లో. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ అనేవి ఉంటాయి. మొదటి దశలో గుర్తిస్తే ప్రాణాపాయం ఉండదు. అది రెండవ దశకి, మూడవ దశకి వెళ్ళిపోతే ప్రాణాపాయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వ్యాధిని బారిన పడకుండా పొగాకు ఉత్పత్తులను అరికడదాం, పొగాకు వాడటం మానేద్దాం. కొంతమంది చుట్ట తిరగేసి కాల్చే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. తిరగేసి కాల్చడం అనేది అంగుడు వాపులో, అంగుట్లో పుండు పడుతుంది, అంగుటికి సంబంధించినటువంటి క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే చుట్ట కాల్చడం మానేయండి. పూర్వకాలం అంటే చాలా మంది ఏంటంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉంటే చుట్ట కాల్చకుండా విరోచనం రాదని చెప్పేసి ఆ చుట్ట అలవాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే అది అలవాటు అయిపోయింది. సిగరెట్ కాల్చే కూడా రోజుకి ఒక పెట్టి కాల్చే వాళ్ళు ఏం చేస్తున్నారు? 4-5 పెట్టులు కాల్చుతున్నారు. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది? క్యాన్సర్ బారిన పడుతున్నారు, ఊపిరితిత్తుల వ్యాధులు బారిన పడుతున్నారు. అలాగే లంగ్స్లో ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే హార్ట్కి సంబంధించిన బ్లాక్స్ వస్తున్నాయి, స్టంట్లు పడుతున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, మరణం జరుగుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే గ్రామీణ స్థాయిలో ఉన్న, పట్టణ స్థాయిలో ఉండి ఎక్కడైనా సరే ఈ చుట్ట, సిగరెట్, ఖైనీ, తంబాకులు మానేయండి, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం మానేయండి, క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడండి, క్షయ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడండి, ఊపిరితిత్తుల వ్యాధులు బారిన పడకుండా జాగ్రత్త పడండి. దగ్గు, ఆయాసం ఉంటుంది, 3 వారాలకు మించి దగ్గు, ఆయాసం ఉంటుంది, తల్లి పట్టని మా వైద్య సిబ్బందిని సంప్రదించండి. టెస్టులు ఫ్రీగా చేస్తాం. 6 నెలలకు మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది క్షయ వ్యాధికి.
ఉపయోగించుకోండి. ఎవరి కనుక అది తగ్గట్లేదు అని అంటే కనుక దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోండి, వెంటనే జాగ్రత్త పడండి. ఆ టెస్టులు చేయించుకుంటే జాగ్రత్త పడకపోతే అది క్యాన్సర్లో పెట్టచ్చు. అది ఎవరికి తెలియదు. అది వ్యాధి ముదిరిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేదు, ఆ పార్ట్ తీసేయవలసిన పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఆరోగ్యపరంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. జీవన విధానంలో మార్పు చేసుకోండి, వ్యాయామం చేయండి, ఆరోగ్యకరంగా ఉండండి. అందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజాన్ని కూడా ఆరోగ్యకరమైన తయారు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు శేఖర్ మల్లి మంగరాజు పాలకులు పట్టణంలో లాకుపేట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ విషయంలో రంజాన్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లో 10% మాలలకు రిజర్వేషన్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సార్ మీరు సార్ ఒక ఫోటో తీసేయండి అందరినీ సార్. ఫోటో తీయండి. అందరికీ జై భీమ్. డాక్టర్ చీకటిమిల్లి మంగరాజు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని లాకుపేట దగ్గర మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మానుకొండ శ్రీనుబాబు ఆధ్వర్యంలో, అలాగే మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కోట రత్నరాజు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు మాల మహానాడు అత్యవసర సమావేశం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అనేది మర్చిపోయి ఈ రోజున ఎస్సీల మీద చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని దురుద్దేశంతో పనిచేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుమారు 9 నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎన్నో వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలన్నీ కూడా అమ్మఒడి, అది విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంటు, అలాగనే నిరుద్యోగులకి 3,000 రూపాయలు, అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం మేము అధికారంలోకి వస్తే, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పింఛన్లు తప్ప ఏ కార్యక్రమం చేయట్లేదు. చాలా దుర్మార్గం. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. అయితే ఈ రోజున మందకృష్ణ అనే దుష్టశక్తి అతను ఎస్సీల మధ్య చిచ్చు పెట్టాలి, జీవితాంతం కూడా అతను పబ్బం గడుపుకోవాలి అని చెప్పేసి పనికి ఆహార పథకంలాగా అది కొనసాగిస్తూ ఉన్నాడు. తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ ఈ యొక్క కొనసాగుతుంది తప్ప దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా వర్గీకరణ అనేది లేదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుచేతంటే వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు మోదీ సపోర్ట్ తోటి ఈరోజు వర్గీకరణ రాష్ట్ర పద్ధతిలో చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ తీర్పు అనేది ఈ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో పనిచేస్తున్న మందకృష్ణుడు కాదు, ఇది పంజాబ్ రాష్ట్రంలో ఎప్పుడో వేస్తే వాళ్ళు దాని మీద తీర్పిస్తే నేనేదో సాధించేశాను, నా పోరాట ప్రతి 30 సంవత్సరాల నుంచి నేను కష్టపడ్డానని చెప్పేసి మాయ మాటలు చెప్తా ఉన్నాడు మందకృష్ణ. అయితే మాదిగల్లోనే చాలామంది సోదరులు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుచేతంటే తెలంగాణలో అయితే మాదిగలు ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ కూడా మాకు రిజర్వేషన్ తగ్గిపోతుంది అని వాళ్ళు అనుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలు ఎక్కువ మంది ఉన్నాం, మాలలు తగ్గిపోతుందని మేము అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా వర్గీకరణ అనేది చేయటం అనేది కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్ శాతాన్ని 20% పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఇచ్చి రిజర్వేషన్ శాతం పెంచిన తర్వాత వీరికి ఉద్యోగాలు, విద్య చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప
దీన్ని దూరం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మేము ఒకటే చెప్తాం, ముఖ్యమంత్రి గారు ఈ రోజున మీరు మన కమిషన్ వేశారు, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. ఆ కమిషన్ మేము రద్దు చేయమని చాలా కాలం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా మీరు ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని మేము మీడియాలో చూసాం. ఆ మీడియాలో దాని రిపోర్ట్ ప్రకారంగా మాలలకి 7.5%, మాదిగలకి 6.5% అని చెప్పి ఇచ్చారు. ఇది చాలా దుర్మార్గం. ఈ రోజున మేము 70 లక్షల మంది మాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. మాకు సుమారు 10% రావాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు తక్కువ ఇస్తే మాత్రం మేము తీవ్రతరంగా ఉద్యమిస్తాం. అంతేకాకుండా రాబోయే మీరు ఎన్ని చేసినా సరే, ఈ వర్గీకరణ చేసినా సరే మరలా సుప్రీంకోర్టు అనేది ఎప్పటికైనా సరే మాకు అనుకూలంగా తీర్పిస్తుందని ఒక నమ్మకం ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. అందుకోసమని మీరు ఏమైనా చేయవలసింది ఉంటే ఒకటే చేయండి, మీరు జనాభా నిష్పత్తి కరెక్ట్గా పెట్టండి. అంతేగాని మాలల్ని బీసీసీలుగాను మాదిగని రాయించుకున్నట్టుగా మా దగ్గర రిపోర్ట్ ఉంది. అందుకోసం అలా కాకుండా ఒరిజినల్గా మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, రెల్లీలు ఎంతమంది ఉన్నారు, మాల ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, మాది ఉపకులాలు అనేది సెన్సస్ చేసి 2011 ప్రకారం కాకుండా కొత్తగా సెన్సస్ చేసిన తర్వాత మీరు వర్గీకరణ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం తప్ప మీరు మాత్రం సెన్సస్ లేకోకుండా దొంగ 2011 ప్రకారంగా మీరు వర్గీకరణ చేస్తే అది సుప్రీంకోర్టులో కంపల్సరిగా కొట్టేస్తుందని మాకు నమ్మకం ఉంది. ఇప్పటికైనా సరే ఎస్సీల అభివృద్ధి కోసం, ఎస్సీల ఐక్యత కోసం, సంక్షేమం కోసం మీ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తే మేము పూర్తిగా మద్దతు ఇస్తాం తప్ప మాలో మా చిచ్చుపెట్టి లబ్ధి పొందని చూస్తే మేము ఇరువురు కలిసి రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై భీమ్. అంబేద్కర్. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1542వ రోజు కీర్తిశేషులు త్వరగా శ్రీనివాసు దేవలరాజు 16వ వర్ధంతి సందర్భంగా మనవరాలు ఆశ్రిత, మనవడు రియాన్ష్ మరియు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, కేశవ పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. మామ ఎలా చూడు, సాంబారు వాటర్ బ్యాగ్ తీసుకెళ్ళిపో, మళ్ళీ వస్తావు. ముందు ఇచ్చాను వాటర్ బ్యాగ్ తీసుకోండి. వాటర్ బ్యాగ్ నువ్వు ఆయన కలుపుతానన్నా పండించి చేతులు బాగానే పక్క పెట్టుకోవాలి. వాటర్ బ్యాగ్ తీసుకెళ్ళమ్మా, వాటర్ బ్యాగ్ అంటే అక్కడ గుడిగారికి వెళ్ళి బలం అయితే సూర్యుడికి ఉంటేనే మీరు పట్టుకోవాలి. మాకు సంబంధం ఆ టోల్గేట్ మీరే ఎత్తుకోరు, మీరు అలా ఎత్తుకోరండి. అక్కడ నుంచి తీసుకొస్తాం, అక్కడ నుంచి ఆటోకి ఎవరికి మీరే తెచ్చుకునేది. ఇప్పుడు బండి వదిలేటనుకోండి టోల్గేట్ కదా, అది మాకు తెలియదు అండి, ఐడియా తెలియదు. बोल कर रखो, तुम उसको फोन कर रखो, 20 तारीख तक मेरा टिकट डाल देगा बोल रहे हैं लोग. జిల్లాలో ఆక్వా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక
అన్ని ముడి సరుకుల ధరలు దారుణంగా పెరగడం, నాణ్యత లేకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఉన్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని ఉదారంగా ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర పాలకొల్లు సిపిఎం కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల వరకు కిలో 280 రూపాయలు ధర ఉండేదని, అయితే గత పక్షం రోజులుగా ధర తగ్గించుకుంటూ ప్రస్తుతం 230 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, ఇలా టన్నుకు 50 నుంచి 60 వేల రూపాయలు రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఒకవైపు ఫీడ్ ధరలు దారుణంగా పెరుగుతున్నాయని, అయితే ముడి సరుకు ధర తగ్గినా ఫ్యాక్టరీలు తగ్గించడం లేదని, ప్రభుత్వం ధరను నియంత్రించకపోవడంతో ఇష్టారాజ్యంగా ఉందని చెప్పారు. సీడ్ ధర కూడా నాణ్యత లేక రొయ్య రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్ రాయితీ పేరుకే ఇస్తున్న ఇంధన ట్రూ యాప్ సర్వీస్ ఛార్జీల రూపంలో మరో రూపంలో వసూలు చేస్తోందని చెప్పారు. ఆక్వా రైతు కష్టానికి ధర లేదని, రుణాలు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ఆదుకునేవారే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా మండల కన్వీనర్ జవ్వాది శ్రీనివాస్ పాల్గొన్నారు. తగ్గినా కూడా ఫీడ్ కంపెనీలు ఫీడ్ ధరని మాత్రం తగ్గించట్లేదు. ప్రభుత్వం కూడా ఫీడ్ ధరల్ని నియంత్రించట్లేదు. రొయ్యల రైతుల మీద, చేపల రైతుల మీద విపరీతమైనటువంటి భారం పడుతుంది. ఆ ఫీడ్ కూడా చాలా సందర్భాల్లో నాణ్యమైనదిగా లేక రైతులు నష్టపోతున్నారు. మరోవైపున సీడ్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. సీడ్ కూడా నాణ్యమైనటువంటి సీడ్ దొరకట్లేదు. దీనివల్ల కూడా రొయ్యల రైతులు, ఆక్వా రైతులు నష్టపోతున్నారు. మరోవైపున ప్రభుత్వం విద్యుత్ రాయితీ ఇస్తున్నామని చెప్పింది, కానీ ఆ రాయితీ వేరే రూపంలో రైతుల మీద భారంగా పడుతుంది. ఒకవైపున ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో 3 రకాల ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, ఇవన్నీ కూడా తడిసిమోపుడైపోయి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీ తూతు మంత్రంగా మారిపోయి రైతుల మీద విపరీతంగా భారం పడింది. అంటే రొయ్యల రైతుల యొక్క కష్టానికి ఇటు ధర రావట్లేదు, అటు ఫీడ్ ధరలు పెరిగిపోయినాయి, సీడ్ ధరలు పెరిగిపోయినాయి. తర్వాత రొయ్యల రైతులకి మధ్యకాలంలో రుణాలు కూడా ఇవ్వటం లేదు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆ నష్టపరిహారం కూడా రొయ్యల రైతులకి అందట్లేదు. కరెంటు రాయితీలు కూడా అందట్లేదు. ఈ పరిస్థితుల్లో రొయ్యల రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో, ఆవేదనతో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల రొయ్యల రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే, అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల రైతుల్ని పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కంపెనీలు సరైనటువంటి ధరకి, మద్దతు ధరకి కొనుగోలు చేసేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇతర పంటల్లాగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రొయ్యల రైతులకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టపరిహారాల సందర్భంలో నష్టపరిహారాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. రొయ్యల రైతుల యొక్క సమస్యలను కనుక పట్టించుకోకపోతే జిల్లాలో ఉన్నటువంటి రొయ్యల రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున కదులుతారు. సిపిఎం పార్టీ కూడా వారికి అండగా నిలబడుతుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే రొయ్యల రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. అటు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంపెడా కానీ, ఇటు మత్స్యశాఖ కానీ వాళ్ళు నిమిత్త మాత్రంగా ఉన్నారు. కంపెనీల యొక్క ఇష్టారాజ్యానికి ప్రభుత్వం వదిలేస్తుంది. అలా కాకుండా ప్రభుత్వం, ఎంపెడా, మత్స్యశాఖ ముగ్గురు సమన్వయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రొయ్యల రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ధాన్యం మరొక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.